ట్రయో టేల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మధ్యాహ్నంది చికెన్ కర్రీ మిగిలిపోయింది. రాత్రికి దాన్ని చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము. ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇంకా వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం. ఎగ్స్ బీట్ చేసి పెట్టుకున్నాము. అన్నం కూడా మంచిగా పొడి పొడిగా వండుకున్నాం అనమాట. సో స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకొని 3 పావుల నూనె పోసుకోండి. అది కొంచెం ఎక్కువనే కానీ పడుతుంది, మనకి ప్రాసెస్లో మీకు అర్థమైపోతుంది. ఇందులోనే కొంచెం జీలకర్ర, ఇంకా సాజీరా, బిర్యానీ ఆకు, కట్ చేసుకున్న ఎల్లుల్లిపాయలు, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం స్లిట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక పక్క స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని మనం స్లిట్ చేసుకున్న చికెన్ కూడా మంచిగా కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇటు వచ్చేసరికి మన ఆనియన్స్ ఫ్రై అయినాక అందులో కొంచెం కసూరి మేతి క్రష్ చేసుకొని వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ మన ఆనియన్స్ అంతా వేగిన తర్వాత పక్కకు జరిపేసి ఆయిల్లో చికెన్ అనేది వేసుకొని మంచిగా బాయిల్ అవుతూ ఉండాలి, అది ఫ్రై అవుతూ ఉండాలి. చికెన్ అనేది పీసెస్ అవ్వాలి చిన్నగా. చికెన్ వేడి చేసుకున్న కడాయి ఉంది కదా, అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఎల్లిపాయ కారం దంచుకోవాలి. ఆ ఎల్లిపాయ కారం దంచుకొని ఆయిల్లో వేసుకొని బీట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అందులో వేసుకోవాలి. మనం బీట్ చేసుకున్న ఎగ్స్లో సాల్ట్, పెప్పర్, ఇంకా కొద్దిగా కారం వేసుకున్నాము. కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. సో ఇటు చూడండి, చికెన్ అంతా చిన్న చిన్న పీసెస్ అయ్యి ఆయిల్ అంతా సపరేట్ అవుతూ ఉంది కదా. ఈ టైంలో మనం పొడి పొడిగా చేసుకున్న రైస్ ఉంది కదా, అది యాడ్ చేసుకొని పైనుంచి సాల్ట్, కారము, ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి, గరం మసాలా, ఇంకా ఫ్రైడ్ రైస్ మసాలా అని దొరుకుతుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇటు వస్తే మనకి ఎగ్స్లో కారం సరిపోయినట్టు అనిపించలేదు. సో మళ్ళీ కొంచెం కారం వేసుకొని ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాం. అస్సలు నీసు వాసన రాకుండా మొత్తం కింద నుంచి కలుపుకోవాలి. ఇప్పుడు రైస్లో మనం కొత్తిమీర వేసుకొని ఫినిషింగ్ టచ్ అనేది ఇవ్వాలి. ఇటు ఎగ్స్లో కూడా కొత్తిమీర వేసుకోవాలి. సో ఇట్లా ప్లేటింగ్ చేసుకొని ఒక ఆనియన్ ఇంకా లెమన్తోని సర్వ్ చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు రొటీన్గా చికెన్ కర్రీ, అన్నము, ఎగ్ కర్రీ, అన్నము ఇట్లా కాకుండా కొంచెం హెల్దీ వేలో కూడా ఇట్లా ట్రై చేసి ఇంట్లో మన పిల్లలకి పెట్టుకోవచ్చు. బయట తినే ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ కంటే మనం ఇంట్లో వండుకునేది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మన పిల్లలకి మన చేతులతో ఏదైనా వండి పెడితే అందులో ఉన్న సాటిస్ఫాక్షన్ లెవెల్ నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇక చూడండి, మా పాప ఎంత ఎంజాయ్ చేస్తుందో. ఇంత ఈజీ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చిందా? మీరు చేసుకోవాలనుకుంటున్నారా? ప్లీజ్ ట్రై చేయండి. అట్లనే లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.